మీరు రెండు చోట్ల అంటే 2019లో ఒకసారి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో ఎట్టి పరిస్థితిలో నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఆయన అనేక సమీక్షలు చేసుకున్నారు, అనేక సర్వేలు చేసుకున్నారు, ఆఖరికి పిఠాపురం దగ్గరికే వచ్చారు. మీరేమో ఇది విన్నింగ్ సీట్ అని అంటున్నారు, చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఒక సినీ స్టార్ ఆయన, సినిమా స్టార్కి పొలిటికల్ గ్రౌండ్లో ఏ విధంగా ఉంటుంది రెస్పాన్స్ అనుకుంటున్నారు? అంటే మీరే చెప్తున్నారు గతంలో 2 చోట్ల పోటీ చేశారు. అట్లాగే నేను కూడా గతంలో డైరెక్ట్ ఎలక్షన్లో జెడ్పీటీసీగా పోటీ చేశాను, డైరెక్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను, డైరెక్ట్ ఎలక్షన్లో లోక్సభ ఎంపీగా పోటీ చేశాను. పోటీ చేసి నేను గెలిచి వచ్చిన సభల్లోకి వెళ్ళగలిగాను. అట్లాగే ప్రజలు తప్పకుండా గెలిపిస్తారండి. మా ప్రజల మీద ఉండే నమ్మకం నాకుంది. ఆకర్షణ నో డౌట్ డెఫినెట్గా అట్రాక్షన్ ఉంటుంది, అందరూ రావటం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆకర్షణ ఎంత ఉన్నా ఓట్లు మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీ పార్టీకే వస్తాయి. ఆకర్షణ మించిన శక్తి జగన్ గారు చేసిన పథకాల్లో ఉంది. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే పేదల మనసు గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేరు చెప్పి ఓటు వేస్తామని చెప్తున్నారు ఈరోజు జనం, బహుశా అందరూ అనుకోకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన ఎవరికైనా సరే, ఏ అభ్యర్థికైనా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు. బట్ మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, ఎందుకంటే ప్రజలకి ఏ మేనిఫెస్టో ఇచ్చామో, ఏ నవరత్నాలు చెప్పామో అవన్నీ 100% పాటించిన వ్యక్తి. ఈరోజు పాటించిన ఆ రోజు ఒక్క అవకాశం ఇమ్మని జగన్ గారిని అడిగారు, ఈరోజు మా కోసం మీకు మరో అవకాశం ఇస్తామని జనం చెప్తున్నారు. ఇది గ్రహించాలి అందరూ కూడా. రైట్. అక్కడ కాపు ఓట్లు దాదాపు 90,000కు పైగా, దాదాపు 92,000 ఓట్లు ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా దాన్ని చూస్ చేసుకోవడంలో కూడా కాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయనేటటువంటి అంశం అనేది చాలామందికి తెలిసిన విషయమే. కాపు ఓటర్లు ఎటువైపు నిలబడే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా? అంటే ఆ ఒక్క సెక్షన్, ఆ సామాజిక వర్గం ఓట్లేస్తే గెలిచిపోతారని చెప్పే ఉద్దేశం కాదు. ప్రధానంగా ఈ వర్గం, ఈ సామాజిక వర్గం ఎటువైపు నిలబడే అవకాశం ఉంది? ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్కి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నేను చెప్తున్నాను. నేను చాలా యంగ్ ఏజ్లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పటికీ నాకు ఒక పేరుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ సర్వీస్ చేసే నేత ఎవరంటే వంగా గీత. ఈరోజు జగన్ పంపిన నేత ఎవరంటే వంగా గీత. జనం మెచ్చి జగన్ గారు వచ్చిన నేత ఎవరంటే వంగా గీత. ఈరోజు ఒక క్యాస్ట్కి ఇన్ని ఓట్లు, ఒక క్యాస్ట్కి అన్ని ఓట్లు అని లేదు. ఎస్, డెఫినెట్గా ప్రత్యర్థి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చూస్ చేసుకుని రావచ్చు. ఎక్కడెక్కడో ఒక 4-5 సీట్లలో ఇది బలుస్తామా, ఇది గెలుస్తామా, ఇది ఇక్కడ అని వాళ్ళ అంచనాలు, వాళ్ళకుండే లెక్కలు వాళ్ళు వేసుకుని రావచ్చు. బట్ వంగ గీత జగన్మోహన్ రెడ్డి గారు పంపింది ఒక కులం ఓట్లు వేస్తారని కాదు, ఒక మహిళకి అవకాశం ఇవ్వాలి. గతంలో ఆమె పనిచేశారు, ప్రజలు మెప్పును పొందారు, మళ్ళీ తప్పకుండా గెలుస్తారు, నేను ఆశీర్వదించి పంపిస్తానని నన్ను ఇక్కడికి ఒకే దాంట్లో నేనే 4-5 ఒకటి చూస్ చేసుకుని నేను రాలేదు. జగన్ గారు కూడా నన్ను 4-5 చోట్ల చూసి ఎక్కడ నెగ్గుతావని ఇవ్వలేదు. ఎస్, పిఠాపురంలోనే వంగా గీత ఒక మహిళకి నేను అవకాశం ఇవ్వాలి ఈ పార్లమెంట్లో అని చెప్పి నాకు ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నమ్మకం ఉంది. ప్రజలు ఎప్పుడు కూడా ఎవరిని ఓడించరు. ప్రజలు తప్పకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని గెలిపిస్తారు. ప్రజాభిమానం మీద, ప్రజాదరణ మీద, ప్రజలు దీవించడం మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మేము గర్వంగా, ధీమంగా రాష్ట్రం అంతా కూడా అంత కాన్ఫిడెంట్